హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మమ్మీస్ వన్. నేను మీ దేవిని. ఈ బ్యూటిఫుల్ కేక్ బ్లాక్ కరెంట్ కేక్ అండి. బ్లాక్ కరెంట్ కేక్ ఫ్లేవర్ కోసం నేను ఏమేమి ఫిల్ చేసుకున్నాను, ఈ ఫిల్లింగ్లో నేను ఏమేమి చేశాను అనేది మీకు పూర్తిగా అర్థమయ్యేటట్టు చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది పూర్తిగా 2 kgs కదండి, 2 kgs టాల్ కేక్ అనమాట. టాల్ కేక్ కోసం కిందకి టైర్ కోసం 8 inches కేక్ టిన్లోని 2 times అయితే బేక్ చేసుకున్నాను. అది 1.5 kg వస్తుంది. అలాగే పై టైర్ 1/2 kg 2 times అయితే బేక్ చేసుకున్నాను. అది 1/2 kg వస్తుంది అనమాట. ఇలా అన్నీ బేక్ చేసిన తర్వాత ఒక్కొక్క కేక్ని నేను 2 లేయర్స్గా అయితే కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది 2 టైర్ కేక్ అండ్ టాల్ కేక్ కాబట్టి 2 సార్లు బేక్ చేసుకున్నాం సరిపోతుంది. కాబట్టి లేయర్స్ అయితే నేను 3 లేయర్స్ అయితే కట్ చేసుకుంటున్నానండి, టాల్గా రావడం కోసం. సో ఇలా లేయర్స్గా కట్ చేసిన తర్వాత మనం క్రీమ్లోని ఎమోషనల్ బ్లాక్ కరెంట్ ఎమోషనల్ అనేది దొరుకుతుంది. అది కలర్తో పాటు ఫ్లేవర్ కూడా బాగా వస్తుందండి, చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ని అయితే వేసుకుంటున్నాను అనమాట. మంచి కలర్తో పాటు ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. మనం బోటికి కొద్దిగా క్రీమ్ అప్లై చేసిన తర్వాత ఫస్ట్ లేయర్ అయితే అప్లై పెట్టుకొని మనం షుగర్ వాటర్లోని కూడా బ్లాక్ కరెంట్ క్రష్ని అయితే కలుపుకొని వేసుకోవడం వల్ల మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. మీకు ముందు వీడియోస్లోనూ కూడా చాలాసార్లు చెప్పానండి, షుగర్ వాటర్లోనే మనం ఏ ఫ్లేవర్ అయితే వేసుకుంటామో ఆ ఫ్లేవర్ క్రష్ అయితే కలుపుకుంటే ఆ ఫ్లేవర్ ఇంకా ఎక్కువగా తెలుస్తుందని. అలాగే కలుపుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇక్కడ ఒక చిన్న సజెషన్ ఏంటంటే, మనం డబల్ టైర్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా మనం షుగర్ వాటర్ తోటి స్పాంజ్ని అయితే ఎక్కువగా తడపకూడదు అనమాట. చాలా తక్కువగా వాటర్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే మనం స్పాంజ్ అనేది ప్రీమిక్స్తో చేసుకుంటాం కాబట్టి వాటర్ కంటెంట్ అనేది చాలా తక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో మనం షుగర్ వాటర్ అనేది చాలా తక్కువ తీసుకుంటే మనం పై టైర్ పెట్టేటప్పుడు మనకి కరెక్ట్గా స్టేబుల్గా నిలబడుతుంది అనమాట. ఎక్కడ బ్రేక్స్ అనేవి రాకుండా క్రీమ్ అనేది స్టేబుల్గా నిలబడుతుంది. కేక్లో నుంచి కూడా వాటర్ అనేది బయటికి రాకుండా కరెక్ట్గా ఈక్వల్గా సరిపోతుంది అనమాట. సో మనం ఎప్పుడు కూడా వాటర్ అనేది కింద టైర్కి చాలా తక్కువ తీసుకుంటే మన కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఆ తర్వాత క్రీమ్ అప్లై చేసిన తర్వాత బ్లాక్ కరెంట్ క్రష్ దొరుకుతుంది కదా, ఆ క్రష్ తోటి ఫిల్లింగ్ అనేది ఇచ్చేసి చాకో చిప్స్ తోటి ఇలా ఫిల్ చేసుకున్నాను. మనం చాకో చిప్స్ వేసుకున్నా పర్వాలేదండి, చాకో చిప్స్ వేసుకోకపోయినా పర్వాలేదు. మనం కస్టమర్ చాయిస్ని బట్టి మనం వేసుకోవచ్చు అనమాట. సో కంపల్సరీ అనేది ఏమీ లేదు, నేనైతే వేస్తున్నాను. సో అలాగే అన్ని లేయర్స్ కూడా సేమ్ యాస్టీస్గా ఫిల్లింగ్ అనేది ఇచ్చుకోవాలి. బ్లాక్ కరెంట్ క్రష్ తోటి నేను సేమ్ యాస్టీస్గా అన్ని లేయర్స్కి కూడా అలాగే ఇచ్చుకున్నాను. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మాత్రం వాటర్ అనేది చాలా తక్కువగా తీసుకోండి. ఎంత తక్కువగా తీసుకుంటే మనకి కేక్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది ఒక చిన్న టిప్ అనమాట. ఆ తర్వాత మొత్తం అంతా క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత కేక్ స్టేబుల్గా నిలబడడం కోసం మనకి స్టాండర్డ్గా ఉండడం గురించి లోపలికి డబల్స్ అనేది నేను పెట్టుకుంటున్నాను. మీకు యూజ్ అనుకుంటే డబల్స్ పెట్టుకోండి, లేదు అనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. నేను డబల్ టైర్కి ఎప్పుడు కూడా నేను డబల్స్ అనేది పెట్టుకుంటాను అనమాట. సో ఇలా మొత్తం అన్ని లేయర్స్ కంప్లీట్ అయిన తర్వాత క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే 1/2 hour పైనే పెట్టుకోవాలండి. సో కింద టైర్ అయితే ఇలా రెడీ చేసుకున్నాను కదా, పై టైర్కి కూడా నేను సేమ్ యాస్టీస్గా ఫ్లేవర్ అనేది అదే ఇచ్చుకున్నాను. చాలామంది కింద టైర్ వేరే ఫ్లేవర్ ఇచ్చుకొని పై టైర్కి వేరే ఫ్లేవర్ కూడా ఇచ్చుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. కాకపోతే మన కస్టమర్ రిక్వైర్ని బట్టి మనం ఏది కావాలంటే అలా చేసి ఇవ్వాలన్నమాట. సో నేను పై టైర్కి కూడా సేమ్ ఫ్లేవర్ కావాలన్నారు, యాస్టీస్గా అలా రెడీ చేసి ఇచ్చేసాను. సో ఆ తర్వాత క్రీమ్ అప్లై చేసేటప్పుడు మాత్రం నేను ఎప్పుడు కూడా ప్యాలెట్ నైఫ్తో చేస్తాను కదా. సో ఈసారి ఎందుకంటే పైపింగ్ బ్యాగ్లో క్రీమ్ అనేది తీసుకొని చాలా తక్కువ క్రీమ్ పడుతుంది అన్నారని ఇలా పైపింగ్ బ్యాగ్తో ఒకసారి ట్రై చేశానండి. నాకైతే చాలా బాగా నచ్చింది, పని కూడా తొందరగా అయిపోయింది అనిపించింది అనమాట. ఎప్పుడు కూడా ప్యాలెట్ నైఫ్తో తీసుకోవడం, అప్లై చేసుకోవడం, మళ్ళీ ఐసింగ్ చేసుకోవడం వల్ల కొంచెం క్రీమ్ అనేది ఎక్స్ట్రా వెళ్తుంది. నాకైతే ఇలా పైపింగ్ బ్యాగ్లో వేసుకొని క్రీమ్ అప్లై చేసుకోవడం వల్ల నాకు టైం కూడా సేవ్ అయ్యింది, అలాగే క్రీమ్ కూడా చాలా తక్కువ అనిపించింది అనమాట. సో మీలో ఎవరికైనా ఈ టిప్పు యూజ్ అనుకుంటే ఒకసారి మీరు కూడా అలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలా క్రీమ్ మొత్తం అప్లై చేసిన తర్వాత
స్క్రాపర్ తోటైతే నీట్ ఫినిషింగ్ అనేది ఇచ్చేసుకున్నాను. మీకు చాలా వీడియోస్లో చెప్పానండి, స్క్రాపింగ్ అనేది మన టైం ఉండదండి. మనకి కేక్ ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చేంత వరకు మనం స్క్రాపింగ్ అనేది బాగా నీట్గా చేసుకుంటే కేక్ అంత బాగా నీట్గా కనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత పెద్ద ప్యాలెట్ నైఫ్ తోటి ఎక్స్ట్రా ఉన్న క్రీమ్ మొత్తం తీసేసుకున్నాను. చాలా జాగ్రత్తగా పై టైర్ని కింద టైర్ మీద అసెంబుల్ చేసుకొని లోపలికి డబల్స్ అయితే పెట్టేసి డబల్స్ కనిపించకుండా క్రీమ్ అయితే అప్లై చేసుకున్నాను. ఈ ప్రాసెస్ అంతా మీకు చాలా వీడియోస్లో చూపించాను కాబట్టి నేను ఎక్స్ట్రాగా చూపించలేదు. ఆ తర్వాత బార్డర్ అనేది ఇచ్చేసానండి. చిన్న స్టార్ నోజుల్ తోటి బార్డర్ అయితే ఇచ్చేసరికి కేక్ లుక్ వైజ్ అయితే మారిపోయింది. కస్టమర్ అయితే ఒక రిఫరెన్స్ పిక్చర్ పెట్టారండి పింక్ కలర్ తోటి. ఇప్పుడు నేను చేసే కేక్ కూడా చాలా పింక్ కలరే వచ్చింది. కాకపోతే వీడియోలోని ఎందుకో కానీ ఇలా లైట్ పీచ్ కలర్ అయితే కనిపిస్తుంది. లాస్ట్లో అయితే ఎగ్జాక్ట్లీ కలర్ అయితే కనిపిస్తుంది అనమాట. పిక్చర్లోని ఫాక్స్ బాల్స్ తోటి అలాగే బటర్ఫ్లైస్ తోటి డెకరేషన్ అయితే చేసిందండి. నేను కూడా సేమ్ టు సేమ్ అలాగే చేసి ఇచ్చాను. సో చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది అనమాట. కేక్ లుక్ వైజ్ అయితే నాకు చాలా బాగుంది అనిపించింది. తర్వాత గోల్డ్ కలర్ పేపర్ తోటి కూడా అక్కడక్కడ ర్యాండమ్గా టిష్యూస్ పెట్టేసరికి కేక్ లుక్ అయితే చాలా బాగా మారిపోయిందండి. చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చింది. నాకైతే ఈ కేక్ చూడగానే చాలా బాగా నచ్చింది. అండ్ మీకు కూడా ఈ కేక్ నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ఫైనల్గా కేక్ డెలివరీ చేసే ముందు ఫౌండెంట్ మీద నేమ్ అయితే రాసేసాను. ఆ తర్వాత 1 నెంబరు అక్రిలిక్ టాపర్ అయితే ఇచ్చేసాను అనమాట. ఇలా పేస్ట్ చేశాను. ఆ తర్వాత హ్యాపీ బర్త్డే టాపర్ కూడా పెట్టాను. అది వాళ్ళు పెట్టుకుంటాము అని అన్నారనమాట. ఇలా ప్యాక్ చేసి ఇచ్చేసాను. ఫైనల్గా కేక్ లుక్ అయితే ఇదండి. వాళ్ళు అడిగినట్టుగానే కేక్ని అయితే రెడీ చేసి ఇచ్చాను. నాకైతే కేక్ లుక్ చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అయిపోండి. అండ్ వైజాగ్లో ఎవరైనా సరే నాకు కేక్ ఆర్డర్స్ ఇవ్వాలి అనుకుంటే కిందన స్క్రీన్ మీద నెంబర్ పెడతాను. ఆ నెంబర్కి అయితే కేక్ ఆర్డర్స్ ఇవ్వచ్చు. మరికొత్త వీడియోతో కలుద్దాం.